ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ఆదామన్న గారికి, వేదిక మీద అలాగే నా కుడివైపున ఉన్న దైవజనులకు, ఆయా స్థలాల నుంచి చేరి ఉన్న మీరును, దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్న దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో తలుపు అని ఉంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో అదిగో తలుపు అని ఉంది. ఈ రాత్రి చెప్పబోయే సందేశం ఇదిగో తలుపు, అదిగో తలుపు. కనుక ఈ తలుపు ఏంటో చూద్దాం, ఆ తలుపు ఏంటో చూద్దాం. కనుక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనునో, నాతో కూడా అతడునో భోజనము చేయుదము అని ఉంది. 20వ వచనంలో ఇదిగో తలుపు అనే మాట చూస్తాం. అలాగే 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు. 3:20లో ఇదిగో తలుపు, 4:1లో అదిగో తలుపు. కాబట్టి ఈ రెండు వచనాల భాగాలలో 20వ వచనంలో ఇదిగో నేను అన్న ఆయన ఎవరు? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్న ఆయన ఎవరు? ఈ రాత్రి శ్రద్ధగా వినండి. ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఈ 20వ వచనంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకొని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఈయన ఎవరు అనంటే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. 22 అధ్యాయాలలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూస్తాం. 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు పంపబడిన 7 సందేశాలను మనం చూస్తాం. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘం, 2వ అధ్యాయం 8లో స్ముర్నలో ఉన్న సంఘం, 2వ అధ్యాయం 12లో పెర్గములో ఉన్న సంఘం, 2వ అధ్యాయం 18లో తుయితైరాలో ఉన్న సంఘం, 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసులో ఉన్న సంఘం, 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, అలాగే 3వ అధ్యాయం 14లో లవొదికయాలో ఉన్న సంఘం. ఇలాగూ 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలను మనం చూస్తాం. ఆ 7 సంఘాలకి పంపబడిన 7 వర్తమానాలు ఈ 7 సంఘాలలో మనం గమనించగలం. మొదటి అధ్యాయం యేసుక్రీస్తు ప్రత్యక్షత, 2-3 అధ్యాయాలు 7 సంఘాలకి పంపబడిన సందేశాలు. ఆ తర్వాత 4వ అధ్యాయం నుంచి 4-5 అధ్యాయాలలో పరలోకంలో జరుగుతున్న అద్భుతమైన ఆరాధన, 6-18 వరకు భూమి మీద సంభవించిన ఉన్న 7 ఏళ్ల శ్రమల కాలం, 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ, 20వ అధ్యాయంలో అపవాది 1000 ఏళ్ళు బంధించబడుట,
ఆ తదుపరి 1000 ఏండ్ల పాలన, ఆ తదుపరి ధవళ సింహాసనపు తీర్పు, 21, 22 అధ్యాయాలు మనం గమనిస్తే నూతన యెరూషలేం పరలోక పట్టణం. ఇది 22 అధ్యాయాల యొక్క సంక్షిప్త వివరణ. మొదటి అధ్యాయం యేసుక్రీస్తు ప్రత్యక్షత, 2-3 అధ్యాయాలు 7 సంఘాలు, 4-5 పరలోకంలో ఆరాధన, 6 నుంచి 18 7 ఏండ్ల శ్రమల కాలం, 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు బహిరంగ రాకడ భూమి మీదకి, 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పాలన, ధవళ సింహాసనపు తీర్పు, 21, 22లో మనము పరలోక పట్టణాన్ని మనం చూస్తాం. అయితే మనం చదివిన ఈ భాగంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. తలుపు అనగా హృదయం. యేసు ప్రభు హృదయం అనే తలుపు నొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదాం. ఈ 3వ అధ్యాయం 20వ వచనంలో 7 విషయాలు చెబుతాను అని అన్నాను. అందులో మొదటి విషయం, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఈయన ఎవరు అనంటే మొదటి మాట, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను అన్నవాడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన మనుషులందరినీ ప్రేమించుచున్నాడు. ఈ మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో అని మనం చూస్తాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే లోకములో ఉన్న మనుషులందరినీ ఆయన ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. లోకములో ఉన్న మనుషులందరూ ఆయనకి ఇష్టమే. ఎందుకనంటే మనుషులందరినీ చేసిన వాడు ఆయనే కాబట్టి. కనుక యోహాను 3:16లో కూడా మనం గమనిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంతో అనంటే ఎలా అర్థం చేసుకోగలం? ఆ మాట కూడా కొంత వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది. ఎంతో అనంటే ఇంత అని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఈ మాటని ఇలా విభజించి చెబుతాను. అందులో మొదటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న దానిలో మొదటి మాట, ఆయన ఎప్పుడు ప్రేమించాడు. రెండవ మాట, ఆయన ఎందుకు ప్రేమించాడు. మూడవ మాట, ఆయన ఎలా ప్రేమించాడు. నాలుగవ మాట, ఆయన ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు. ఐదవ మాట, ఆయన ఎప్పటి వరకు ప్రేమించాడు. అది యోహాను 3:16. యోహాను 3:16లో ఈ 5 విషయాలు మనం గ్రహించాలి. దేవుడు లోకమును ఎప్పుడు ప్రేమించాడు, అది మొదటి విషయం చెబుతాను. రెండవదిగా, దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు, అది కూడా జ్ఞాపకం చేస్తాను. మూడవది, దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడు. నాలుగవదిగా, దేవుడు లోకములో ఉన్న మనుషులను ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు. ఐదవది, ఆయన ఎప్పటి వరకు ప్రేమించాడు. 5 విషయాలు యోహాను 3:16లో దేవుని ప్రేమను చూస్తాం. కనుక దేవుడు లోకమును ప్రేమించాడు. లోకంలో ఉన్న మనుషులందరినీ ఆయన ప్రేమించాడు. ఆయన ఎప్పుడు ప్రేమించాడు అనంటే, రండి దేవుని వాక్యంలో ఆయన ఎప్పుడు లోకాన్ని ప్రేమించాడో మనము బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు కలుస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో మనం చూస్తే, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మొదటి మాట, దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు అనంటే జగత్తుకు పునాదులు వేయబడక మునిపే అని మనం చూస్తాం. జగత్ అనంటే ఆ పైన కనిపించే ఆకాశం, జగత్ అంటే ఈ కూర్చున్న నేల మనకి చూస్తాం. అలాగే ఈ జగత్తు అనంటే పీల్చుకునే గాలి, అలాగే త్రాగే నీరు, వంటకి ఉపయోగించే అగ్ని, ఈ 5 కలిపి పంచభూతాలు అని అంటారు. పంచ అంటే 5, భూతాలంటే ఇవి ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ 5 కలిపి పంచభూతాలు అని అంటారు. ఈ పంచభూతాలను దేవుడు సృష్టించక ముందే ఆయన మనుషుల్ని ప్రేమించాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో చూస్తున్నాం. కనుక దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు ప్రేమించాడనంటే జగత్తుకు పునాదులు లేనప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ విశ్వం లేనప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు. అది ఎలా సాధ్యం అనంటే, మనకి హైదరాబాద్ నుంచి ఈ మార్కాపురానికి వస్తూ ఉంటే మధ్యలో సాగర్ దాటి ఇటు రావాలి. ఒకసారి ఈ విషయాన్ని అర్థం కావడానికి ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, జగత్తుకు పునాదులు లేనప్పుడే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు అని అన్నప్పుడు ఒక ఆయన ఇలా అన్నాడు, ఈ జగత్తుకు పునాదులు లేనప్పుడే, ఆకాశం భూమి లేనప్పుడు నేనెక్కడున్నాను అని అన్నాడు. అప్పుడు ఆయన, మీది ఏ ప్రాంతానికి చెందినవారు అని అంటే, మేము సాగర్ ప్రాంతానికి చెందినవారు అన్నాడు. మరి సాగర్లో ప్రాజెక్ట్ ఉందా అని అంటే, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. మరి ఆ ప్రాజెక్ట్ అక్కడ కట్టబడక ముందు అది ఎక్కడ ఉంది అని అంటే, ముందుగా ఇంజనీరింగ్ ప్లాన్లో ఉంది. అలాగే ఈ జగత్తు పునాదులు లేనప్పుడు మనం ఎక్కడున్నాం అని అంటే, ఆయన ప్రణాళికలో, ఆయన ప్లాన్లో మనం ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ఈ జగత్తుకు పునాదులు లేనప్పుడే ఆయన ప్రణాళికలో నీ ఉన్నావు. అప్పుడే యేసు ప్రభు నిన్ను నన్ను మనందరినీ ఆయన ప్రేమించాడు అని ఈ రాత్రి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అంటే ఎప్పుడు అనగా జగత్తుకు పునాదులు లేనప్పుడే. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలని. అసలు దేవుడు ఎందుకు ప్రేమించాడు? మనుషులందరినీ ఆయన ఎందుకు ప్రేమించాడు అనంటే, జవాబు ఈ 16వ వచనంలో ఉంది. ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలని. అంటే ప్రతి వాడు ఏ స్థితిలో ఉన్నారు? మనుషులందరూ కూడా నశించిపోయే స్థితిలో ఉన్నారు. ఏంటా నశించిపోయే స్థితి అనంటే, ఈ భూమి మీద ప్రతి మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. నాలో జన్మ పాపం లేదు, నాలో కర్మ పాపం లేదు అని చెప్పే మనుషులు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. మానవుడు, ప్రతి మానవుని మీద జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. జన్మ పాపం అంటే మిమ్మల్ని కన్నవారు ఏదో పాపం చేశారని కాదు. ఆది మానవులైన ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించారు, అది జన్మ పాపం. రెండవదిగా కర్మ పాపం అని అంటే మనంతటికి మనం చేసుకున్నది. కనుక ఈ రోజున అబద్ధాలు మనకెవరు నేర్పించారు? ఏ స్కూల్ వాళ్ళు నేర్పించారు? చెడ్డ పనులు, చెడ్డ మార్గంలో నడవడం, ఇవన్నీ మనకు ఎవరు నేర్పించారు అని అంటే మనంతటికి మనమే నేర్చుకున్నాం. అదే మన కర్మ.
కాబట్టి ప్రతి మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. ఈ పాపమును బట్టి మానవుడు ఏం తెచ్చుకున్నాడు అనగా మరణాన్ని తెచ్చుకున్నాడు. మరణం తర్వాత నరకాన్ని తెచ్చుకున్నాడు. అందుకే ప్రతి వాడు నశించిపోయే స్థితిలో ఉన్నాడు. కాబట్టి లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక నశించిపోయే మానవులందరినీ వెదకి రక్షించటానికి రక్షకుడైన యేసు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. కనుక దేవుడు లోకాన్ని ఎప్పుడు ప్రేమించాడు? జగత్తుకు పునాదులు లేనప్పుడే. రెండవది, ఎందుకు ప్రేమించాడు? ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని. మూడవ మాట చెప్తాను. మూడవదిగా ఆయన మనుషులందరినీ ఎలా ప్రేమించాడు? ఎలాంటి ప్రేమ? ఆయన ఎలా ప్రేమించాడు అనంటే, దేవుడు తన ప్రేమను నేను మిమ్మల్ని ఇలా ప్రేమించాను అని చెప్పడానికి ఆయన వాడుకున్న సాధనాలు బైబిల్లో 2 ఉన్నాయి. ఆ 2 సాధనాలు ఏంటి అనంటే 2 చూపిస్తాను. కీర్తనల గ్రంథం 103వ కీర్తనలో దేవుడు మనుషులను నేను మిమ్ములను ఇలా ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఆయన ఇలా చెప్పాడు. 103వ కీర్తన, కీర్తనల గ్రంథం 103వ కీర్తన 13వ చరణాన్ని మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని మనం చూస్తాం. అనగా దేవుడు మనుషుల్ని ఎలా ప్రేమించాడు అనంటే తండ్రిలా ప్రేమించాడు. ఈ రోజున పిల్లల మీద, ఒక తండ్రికి తన పిల్లల మీద ఉన్న ప్రేమను ఎవరు చెప్పినా కానీ వారి స్థాయిలో ఎవరు చెప్పలేరు. తండ్రి ప్రేమ అంత గొప్పది. తండ్రి ప్రేమ చాలా గొప్పది. వారి స్థాయిలో ఎవరు కూడా వివరించలేరు, వర్ణించలేరు. ఈ విషయాన్ని మీకు అర్థం కావడానికి ఇలా నేను జ్ఞాపకం చేస్తాను. చాలా దినాల క్రితం ఒక తండ్రికి ఒక కుమారుడు ఉండేవాడు. అయితే ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై, చిన్నప్పుడు చాలా మంచివాడే, కానీ పెరిగి పెద్దవాడు అవుతూ ఉండగా కొన్ని వ్యసనాలకు లోనయ్యాడు. ఆ తర్వాత ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై ఆ కుమారుడు ఏం చేశాడంటే, తన వ్యసనాలను బట్టి ఇంటిలో చిన్నగా దొంగతనాలు చేస్తూ తండ్రి డబ్బులను ఆయన తీసుకొని తన వ్యసనాలకి ఉపయోగించుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఒకసారి ఇంటిలో కొంచెం పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు ఆ కుమారుడు ఆ డబ్బులన్నీ తీసుకొని తను సంతోషించాలి, తన వ్యసనాలకు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టాలని చెప్పి ఆ డబ్బులన్నీ తీసుకొని దూర ప్రాంతానికి ఆ కుమారుడు వెళ్ళిపోయాడు. అయితే వినండి, దూర ప్రాంతానికి వెళ్ళిపోయిన ఆ కుమారుడు చాలా దినాలు గడిచిపోయింది. ఎక్కడున్నాడో ఏంటో తండ్రికి తెలియదు. తర్వాత వెళ్ళిపోయిన ఆ కుమారుని కోసం తండ్రి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడు. దినాలు గడుస్తూ ఉన్నాయి. ఒక్కగానొక్క కుమారుడు, చాలా సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుడు, ఎంతో ప్రేమగా పెంచుకొని పెరిగి పెద్దవాడై గొప్పవాడై ప్రయోజకుడు అవుతాడని అనుకుంటే ఇలాంటి భయంకరమైన వ్యసనాలకి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి అలవాటైపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు. మరి వెళ్ళిపోయిన కుమారుడు వస్తాడని ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఈలోపు తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు, కాయిలా పడ్డాడు. తర్వాత వ్యాధిగ్రస్తుడయ్యాడు. తర్వాత కుమారుడు వస్తాడని, ఆ కుమారుడిని చూడాలని ఎంతగానో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. దినాలు గడుస్తూ ఉంటే ఈయన మరణానికి చేరువవుతున్నాడు. తనకొచ్చిన అనారోగ్యాన్ని బట్టి మరణానికి చేరువవుతూ ఉన్నాడు. కానీ కుమారుడు తిరిగి రాలేదు. ఆ కుమారుడు ఎందుకు రాలేదంటే, ఇన్ని డబ్బులు నేను ఇంట్లో దొంగతనం చేసి నా వ్యసనాలకి నేను తండ్రి ప్రేమను అర్థం చేసుకోక దూర ప్రాంతానికి వచ్చాను. ఒకవేళ తిరిగి నేను వెళితే నా తండ్రి నన్ను శిక్షిస్తాడు, నా తండ్రి నన్ను క్షమించడు అని ఆ కుమారుడు దూర ప్రాంతంలోనే అలాగే ఉండిపోయాడు. అయితే ఒకానొక పర్యాయం
ఆ తండ్రి ఇలాంటి ఫోన్స్ ఇలాంటి లేని దినాల్లో ఎక్కడున్నాడో తెలియక ఆయన తన కుమారుని ఫోటో వేసి అన్ని బస్సులకు వెనకాల అంటించి తన కుమారుణ్ణి ప్రేమతో తన ఇంటికి తిరిగి రమ్మని ఆ తండ్రి ప్రేమతో ఆహ్వానం పలికే ఒక పాంప్లెట్ అది అన్ని బస్సులకు అంటించాడు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న ఆ కుమారుడు ఆ బస్సు వెనకాల ఉన్నది చూసి అందులో ఆ విషయాన్ని చదివాడు. బాబు, నువ్వు ఎక్కడున్నావో ఏంటో తెలియదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కానీ నేను చావక ముందు నిన్ను చూడాలని ఉంది, కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే రా బాబు అని చెప్పి ఆ తండ్రి ఆ వెనక రాసిన దాన్ని ఆ కుమారుడు దూర ప్రాంతంలో ఉన్న ఆ కుమారుడు చదివాడు. అలా చదివిన ఆ కుమారుడు తండ్రికి ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని టెలిగ్రామ్ అంటే, నాన్నగారు నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా, నిజంగా మీరు నన్ను క్షమిస్తారా, నేను చాలా ఎన్నోసార్లు మిమ్మల్ని బాధ పెట్టాను, ఎన్నోసార్లు మిమ్మల్ని దుఃఖ పెట్టాను, తర్వాత మీ మాట నేను వినలేదు, కాబట్టి నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా, అయితే ఒక చిన్న పని చేయండి, నేను ఫలానా తారీఖున ఫలానా ట్రైన్లో నేను మన ఇంటికి వస్తాను, అయితే రైల్వే స్టేషన్కి మన ఇల్లు చాలా దగ్గరగా ఉంది కదా, నేను ట్రైన్ దిగి మన ఇంటికి వస్తాను, అయితే మన ఇంటి ముందు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక పచ్చ జెండా కట్టి ఉంచండి, ఆ జెండా నాకు కనబడితే మీరు నన్ను ప్రేమిస్తున్నారని, మీరు నన్ను క్షమిస్తున్నారని అర్థం చేసుకుని ఇంట్లోనికి వస్తాను. నేను రైల్వే స్టేషన్లో దిగి అడుగులు వేసుకుంటూ నేను ఆ చెట్టు మీద జెండా ఒకవేళ కనబడకపోతే మీరు నన్ను ప్రేమించట్లేదు, క్షమించట్లేదని మరలా నేను తిరిగి వెళ్ళిపోతాను, ఇంకా ఎన్నడూ నేను మీకు కనబడను అని కుమారుడు తండ్రికి టెలిగ్రామ్ ఇచ్చాడు. వృద్ధాప్యంలో మంచం పట్టి అనారోగ్యంతో ఉన్న ఆ తండ్రి ఆ టెలిగ్రామ్ చదివాడు, ప్రక్కన పడేశాడు. కొడుకు చెప్పిన తారీఖు వచ్చేసింది, తర్వాత కుమారుడు బయలుదేరాడు, తర్వాత ట్రైన్లో వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఆ కుమారుని మదిలో మెదిలే ఆలోచనలన్నీ ఇలా ఉన్నాయి. నిజంగా నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడా, నిజంగా నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా, నిజంగా నా తండ్రి ఆయన నన్ను క్షమిస్తున్నాడా, ఇవే ఆలోచనలతో ఆ చెట్టు మీద జెండా ఉంటే లోపలికి వెళదాం, అనారోగ్యంతో ఉన్నానన్నాడు, చూద్దాం తర్వాత వెళదాం అని అనుకొని ట్రైన్ దిగాడు. అడుగులు వేసుకుంటూ ఇంటికి వస్తున్నాడు. తన దృష్టి అంతా ఒకటి, తన ఇంటి ముందున్న చెట్టు, ఆ చెట్టు మీద జెండా కనబడితే గనక నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు అని నేను అర్థం చేసుకొని లోపలికి వెళ్తానని ఆయన చూపులన్నీ కూడా దూరంగా వస్తున్న కుమారుని చూపులు చెట్టు మీద జెండా కనబడొద్దని ఆశతో ఆ కుమారుడు అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. అయితే దూరంగా నడుస్తున్న కుమారునికి చెట్టు వైపు చూస్తున్నాడు, కానీ చెట్టు మీద ఒక్క జెండా కూడా కనిపించటలేదు. అయితే ఆ కుమారుడు అనుకున్నాడు, నేను ఇంటికి రావడానికి మా నాన్నగారు చేసిన ప్రయత్నమే తప్ప నిజంగా నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడా, నిజంగా నా తండ్రి నన్ను క్షమిస్తున్నాడా, ఏదో నేను ఇంటికి రావాలని ఇంటిలోనికి నేను వెళ్ళిన తర్వాత నన్ను దండిస్తాడేమో, శిక్షిస్తాడేమో, కొడతాడేమో అని అనుకుంటూ ఆ కుమారుడు ఏం చేయాలా, ఇప్పుడు లోపలికి వెళదామా, ఇక్కడ నుంచి ఇటే వెనక్కి తిరిగి మరలా దూర ప్రాంతానికి వెళ్ళిపోదామా అని ఆగి ఆలోచించడం మొదలెట్టాడు. సరే, తన ఆలోచనలో చివరికి ఇలా ఆయనే తీర్మానం చేసుకొని, సరే ఎలాగో చాలా దినాలు అయిపోయింది మా నాన్నగారిని చూసి, తర్వాత నిజంగా ప్రేమిస్తున్నాడో క్షమిస్తున్నాడో మరి నాకైతే తెలియదు, కానీ అనారోగ్యంతో ఉన్నానన్నాడు, మంచం పట్టానన్నాడు, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నానని చెప్పాడు. కాబట్టి ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, సరే వెళ్ళి చూద్దాం అని ఆ చెట్టుకు దగ్గరగా ఒక 100 అడుగులు వేసుకుంటూ ఆ కుమారుడు అడుగులు ఇంటికి వేసుకుంటూ ఇంటికి వచ్చుతూ ఉన్నాడు. అలా ఇంటికి ఆయన చేరువవుతూ ఉండగా చెట్టు మీద ఒక విషయాన్ని చూసి ఆ కుమారుడు అలా నిర్ఘాంతపోయి ఆ చెట్టు వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. జరిగిన విషయం ఏంటనంటే, టెలిగ్రామ్ చూశాడు ఆ తండ్రి. ఏమని చూశాడు, నాన్నగారు మీరు నన్ను ప్రేమిస్తే, మీరు నన్ను క్షమిస్తే చెట్టు మీద ఒక జెండా కట్టండి, ఆ జెండా నాకు కనిపిస్తే మీరు నన్ను ప్రేమిస్తున్నారని నేను అర్థం చేసుకుంటాను అన్న ఆ కొడుకు మాటలు చదివిన ఆ తండ్రి
అయ్యో నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇలా అర్థం చేసుకోవాలనుకుంటున్నావా అని అనారోగ్యంతో ఉన్న ఆ తండ్రి, మంచం పట్టిన ఆ తండ్రి, కాయిలా పడ్డ ఆ తండ్రి తన వృద్ధాప్యంలో ఆయన కుమారుడేమో చెట్టు మీద ఒక చెండ ప్రేమను ఆయన కోరుకుంటే, కుమారుడా నీ మీద నాకున్న ప్రేమ ఒక చెండా ప్రేమ కాదురా, కొన్ని వందల చెండాల ప్రేమ నీ మీద నాకుంది అన్నో అర్థం చేసుకో అని ఆ తండ్రి కొన్ని వందల చెండాలతో ఇక చెట్టే కనబడకుండా ఆ జెండాలతో ఆ చెట్టు నింపేశాడు. ఈ కుమారుడేమో ఒక జెండా పైన ఎగురుతూ కనబడద్దేమో అని ఆ కుమారుడు చూస్తున్నాడు. కానీ ఆ తండ్రి, నీ మీద నాకున్న ప్రేమ కొన్ని వందల జెండాల ప్రేమ అని అర్థం చేసుకో కొడుకా అని ఆయన కొన్ని వందల జెండాలతో ఆ చెట్టు నింపేశాడు. క్రీస్తునందు ప్రియులారా, కొడుకు తండ్రి మీద ఉన్న ప్రేమ, కొడుక్కి తండ్రి మీద ఉన్న ప్రేమ తను కోరుకున్నది ఒక జెండా ప్రేమ అయితే, కానీ తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ కొన్ని వందల జెండాల ప్రేమ. ఈ రాత్రి చెబుతున్నాను వినండి, యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ అనంటే ఆయనకి ఎంత ఇష్టం అనంటే ప్రాణం పెట్టే అంత ఇష్టం. ఈ మాటలు వింటున్నావో అన్నా, ఈ మాటలు వింటున్నావో అక్క, యేసయ్యకు నువ్వు అంటే ఎంత ఇష్టం అనంటే ప్రాణము పెట్టే అంత ఇష్టం. ఈ భూమి మీద అలాంటి ప్రేమ కలిగిన వారు ఈ భూమి మీద ఎవ్వరూ కనబడరు. ఆయన ఈ శిలువ మీద పెట్టినప్పుడు యేసును ఈ చెయ్యి ఎంతవరకు వస్తో అంతవరకు లాగి ఈ చేతిలో ఒక మేకు కొట్టారు. అలాగే ఈ చెయ్యి ఎంతవరకు వస్తో అంతవరకు లాగి ఈ చేతిలో ఒక మేకు కొట్టారు. రాత్రే చెప్పాను, 12 అడుగుల నిలువు కర్ర, 6 అడుగుల అడ్డకర్ర ఆ శిలువ మీద ప్రభువుని పెట్టి ఆకాశానికి భూమికి ఇలా 2 చేతులు చాపబడి ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు శిలువ ఏం చెబుతుందనంటే, లోకములో ఉన్న ప్రజల వైపు యేసు చూస్తూ మీరంటే నాకెంత ఇష్టం అని నా యేసయ్య శిలువ మీద నుండి మనుషులకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రేమ ఈ రాత్రి వినండి, ఆయన ఒక తండ్రిలా ప్రేమిస్తున్నాడు. మీ పిల్లల మీద మీకున్న ప్రేమను మీ స్థాయిలో ఎవరైనా చెప్పగలుగుతారా? అందుకే ఆయన తన ప్రేమను మనకు అర్థం చేయించటానికి నేను తండ్రిలా ప్రేమిస్తున్నాను అని అన్నాడు. అలాగే ఆయన వాడుకున్న మరొక సాధనం ఎవరు అనంటే తల్లి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను అని అన్నాడు. అంటే ఆయన ప్రేమ తల్లి లాంటి ప్రేమ. తల్లి ప్రేమను కూడా ఏ కొలమానంతో కొలవలేమండి. పిల్లల మీద తల్లికున్న ప్రేమను ఏ కొలమానంతో కొలవలేం, ఏ పరికరాలతో కొలవలేం మనం. అలాగే యేసయ్య ప్రేమ కూడా మనం కొలవలేం. ఆయన ప్రేమను ఏ మానవుడు వివరించలేడు, ఏ బోధకుడు బోధించలేడు, ఏ చిత్రకారుడు చిత్రించలేడు. అంత అమోఘమైన ప్రేమ యేసయ్య ప్రేమ. కనుక దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో అనంటే ఆయన ఎంతో అనే ఈ మాటలో జగత్తుకు పునాదులు లేనప్పుడే ప్రేమించాడు. ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని ప్రేమించాడు. అలాగే మూడవదిగా ఆయన ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు అనంటే ఆయన తల్లి లాంటి తండ్రి లాంటి ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ తల్లి లాంటి ప్రేమ, ఆయన ప్రేమ తండ్రి లాంటి ప్రేమ. తర్వాత 4వ విషయాన్ని చెబుతాను. 4వదిగా ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అనంటే చూడండి, దేవుని వాక్యంలో ఆయన మనల్ని ఎలా ఉన్నప్పుడు ప్రేమించాడు దేవుని వాక్యంలో మనం చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలా ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. మనుషులు ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడో, పాపులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు. అలాగే శత్రువులుగా ఉన్నప్పుడే ప్రేమించాడు.
అలాగే బలహీనులుగా ఉన్నప్పుడే ఆయన ప్రేమించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటల్ని మనం చూస్తాం. ఆయన మనల్ని మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడనంటే పాపులుగా ఉన్నప్పుడే ఆయన ప్రేమించాడు. పాపులను ప్రేమించే దేవుడు ఆయన. మా ప్రాంతంలో ఒక జైలు ఉంది. జైల్లో క్రిస్మస్ దినాల్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. క్రిస్మస్ దినాలు అవి వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆ జైలు సూపరింటెండెంట్ గారు నన్ను పరిచయం చేసి పట్టబడిన దొంగలకి దేవుని వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు నేను కొన్ని దేవుని మాటలు చెప్పాను. ఆ తర్వాత మా ప్రాంత జైల్ సూపరింటెండెంట్ గారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఎరిగిన వాళ్ళు మంచి వాళ్ళను రక్షించాలి, చెడ్డవాళ్ళని శిక్షించాలి అని అన్నారు. కానీ బైబిల్లో దేవుడు పాపులను ప్రేమించి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చానని చెప్పిన వాడు యేసు ప్రభు ఒక్కడే అని జైలు సూపరింటెండెంట్ గారు చెప్పారు. క్రీస్తునందు ప్రియులారా, పాపుల్ని ఎవరైనా ప్రేమిస్తారా? చెడ్డవాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా? చెడు మార్గాల్లో ఉన్నవారిని ఎవరైనా ప్రేమిస్తారా అని అంటే, ఎలాంటి వారినైనా, నీ స్థితి ఏదైనా, నీ గతి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా నిన్ను ప్రేమించే దేవుడు ఆయన పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడా? ఇది 4వ విషయం. 5వదిగా ఆయన మనల్ని ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడు? చూడండి, ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడు ఆయన? దేవుని వాక్యంలో యోహాను సువార్త 13వ అధ్యాయం నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను. దేవుడు మనల్ని ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడో యోహాను 13:1 చూస్తాం. తాను ఈ లోకము నుంచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని అంతము వరకు ప్రేమించాను. జగత్తుకు పునాదులు వేయబడక మునిపే మొదలైన ఆ ప్రేమ ఎప్పటి వరకు అనంటే అంతము వరకు ప్రేమించాను. అంతం వరకు ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? అంతం వరకు ప్రేమించేవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరండి. అంతం వరకు ప్రేమించే వాళ్ళు లేరు. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు. ముక్కలు ముక్కలుగా నరికి వారి ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టి పారవేసిన దౌర్భాగ్యులు కొందరు ఉన్నారు. తర్వాత ప్రాణాలు తీసిన హంతకుల్లాంటి మనుషులు ప్రపంచంలో కొందరిని మనం చూస్తున్నాం, వింటున్నాం. అయితే వినండి, యేసు ప్రభు ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తున్నాడు. ఎవరినైనా ప్రేమిస్తున్నాడు, ఎంతైనా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించటం, ప్రేమ ఆయన తత్వం, ప్రేమ ఆయన స్వభావం. ఆయన ప్రేమించకుండా ఉండలేదు. కాబట్టి యోహాను సువార్త 3:16లో ఈ మాటల్ని మనం చూస్తాం. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ప్రకటన గ్రంథం రండి 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను అని అన్నాడు. ఆయన ఎవరు? ప్రేమ కలిగిన దేవుడు. తలుపు దగ్గరే ఉన్నాడు, ఆయన తడుతూ ఉన్నాడు. ఇది మొదటి విషయం. ప్రకటన 3:20వ వచనంలో 7 మాటల్లో మొదటిది ఆయన ప్రేమ కలిగిన వాడు. ఇది మొదటి మాట. రెండో మాట రండి, యోహాను సువార్త ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను అని అన్నాడు. ఇందులో రెండో విషయం ఏంటనంటే, ఆయన ఎక్కడుండి తట్టుచున్నాడు? తలుపు దగ్గర నిల్చున్నాడు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. వాళ్ళకి ఆయనకి మధ్యలో ఏముంది? తలుపు ఉంది. అంటే ఆయన ఎవరు అనంటే, రెండవదిగా సమీపముగా ఉన్న దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు సమీపముగా ఉన్న దేవుడు. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. చూడండి, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇలా ఉంది. ఆ మాట నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం రండి 17వ అధ్యాయం 27వ వచనంలో, అపోస్తలుల కార్యములు 17:27లో చివరిలో కనుక మనం చూస్తే 27వ వచనం చివరిలో, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవనికి
దూరంగా ఉండేవాడు కాదు. అంటే ఆయన ఎవరు? సమీపముగా ఉండే దేవుడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ ప్రేమ కలిగిన దేవుడు నీకు సమీపముగా ఉండే దేవుడు. నీ దగ్గరలో ఏదైనా ఒక మందిరం ఉందనంటే ఆయన నీకు సమీపంగా ఆ మందిరాన్ని ఉంచాడు. అలాగే మీకు దగ్గరలో ఎవరైనా యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలున్నారంటే ఆయన వారిని నీకు సమీపంగా పెట్టి తనను తాను నీకు తెలియజేసుకోవడానికి అలాంటి వారిని సమీపంగా పెట్టాడు. ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఇది రెండో విషయం. ప్రకటన 3:20లో 7 మాటల్లో మొదటిది ప్రేమ కలిగిన దేవుడు, రెండవది సమీపముగా ఉన్న దేవుడు. మూడో విషయాన్ని ప్రకటన 3:20లో చెప్తున్నాను. రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో 3వ మాట ఏముందంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అని ఉంది. తట్టుచున్నానని ఉందా? తన్నుచున్నానని ఉందా? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అని ఉందా? తన్నుచున్నాను అని ఉందా? తట్టుచున్నాను అని ఉంది. ఆయన తట్టేవాడు. తలుపు దగ్గర నుండి ఆయన తట్టేవాడే తప్ప తన్నేవాడు కాదు. అంటే మూడవదిగా ఆయన ఎవరు అని అంటే మర్యాదస్తుడు. బైబిల్లో ఉన్న దేవుడు మర్యాదస్తుడు. ఆయన నువ్వు తీసే వరకు అక్కడే ఉంటాడు, తడుతూ ఉంటాడు, తన ప్రేమను నీకు తెలియచేస్తూ ఉంటాడు. నమ్ముకోండి, నమ్మితే పరలోకం ఉంది, నమ్మకపోతే నరకం ఉంది. కాబట్టి మీ తలుపు తీస్తారా? నన్ను లోపలికి ఆహ్వానిస్తారా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని నా చేతులతో నిర్మించాను, నా పోలికలో నా స్వరూపంలో మిమ్మల్ని చేసుకున్నాను, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను అని ఆయన చెబుతున్నాడు. అంటే మూడవదిగా ఆయన మర్యాదస్తుడు. ఇది మూడవ మాట. నాలుగవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను రండి. నాలుగవదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో 4వ విషయం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని అని ఉంది. ఎవడైనా నా స్వరం విని అంటే తలుపు దగ్గర నుంచి ఆయన ఏమి వినిపిస్తున్నాడు? నా స్వరము విని అనే మాటలో 4వదిగా ఆయన మాట్లాడే దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడతాడు. ఆయన మాటలే మనుషుల్ని బ్రతికిస్తాయి. నీ మాటలు నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని బైబిల్ చెబుతూ ఉంది. కనుక బైబిల్లో ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో శక్తి ఉంది. ఎలాంటి వారినైనా, ఎలాంటి జీవితాలనైనా మార్చగలిగిన మాటల కలిగిన శక్తి కలిగిన వాక్యం ద్వారా ఆయన మాట్లాడే దేవుడు. ఇది 4వ విషయం, ఆయన మాట్లాడే దేవుడు. 5వది చూడండి, దేవుని వాక్యంలో ఇదే ప్రకటన 3:20లో 5వ విషయాన్ని చెప్తున్నాను. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ప్రేమ కలిగిన దేవుడు, రెండవది సమీపముగా ఉన్న దేవుడు, మూడవది మర్యాదస్తుడు, 4వది మాట్లాడేవాడు. 5వది ఏంటనంటే ఆయన ఇక్కడ 20లో ఇలా ఉంది, ఎవడైనానో నా స్వరము విని. ఎవడైనా నా స్వరము విని అనే మాటలో ఎవరైనా ఆయన స్వరం వినొచ్చు. అంటే 5వదిగా ఆయన ఎవరు అని అంటే అందరికీ ఆహ్వానమిచ్చే దేవుడు. ఎవడైనా నా స్వరం విని అనే విషయంలో ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీయొచ్చు. ఎవరైనా తీయొచ్చా? మాదా కులం కాదే, మాదా మతం కాదే అని ఎవరైనా తీయొచ్చా అంటే ఎవరైనా తలుపు తీయొచ్చు. ఏ కులస్తులైనా తలుపు తీయొచ్చు, ఏ మతస్థులైనా తలుపు తీయొచ్చు. మేము చిన్నవాళ్ళం, మరి మేము తలుపు తీయొచ్చా అంటే చిన్నపిల్లలైనా తలుపు తీయొచ్చు. మేము యవనస్తులం, మేము కూడా తలుపు, ఈ హృదయం అనే తలుపు తీయవచ్చా అంటే యవనస్తులైనా తీయొచ్చు. ఎవడైనా నా స్వరము విని అంటే ఆయన అందరికీ ఆహ్వానం ఇచ్చే దేవుడు. యేసు ప్రభు ఓ కులానికి మతానికి సంబంధించిన వాడు కాదు. కులాలు మతాలు మనం ఏర్పాటు చేసుకున్నవే అని అందరికీ తెలిసిన విషయమే. కనుక ఎవరైనా తలుపులు తీయొచ్చు. మీలో చాలామంది విజ్ఞులున్నారు, చదువుకొని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మని కులం ఉందా? యేసు ప్రభువుని నమ్మని ప్రాంతం ఉందా? యేసు ప్రభువుని నమ్మని దేశం ఉందా అని అంటే
లేదని నాకంటే మీకే ఎక్కువగా తెలుసు. అంటే యేసు ప్రభు ఓ కులానికో, ఓ ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో చెందినవాడు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరినీ రక్షించేవాడు. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం వచ్చాడు, అందరి కోసం శిలువ మీద మరణించాడు, అందరి కోసం తిరిగి లేచాడు, అందరి కోసం పరలోకాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. కనుక అందరికీ ఆహ్వానం ఇచ్చే దేవుడు. ఇది 5వ విషయం. 6వ మాట చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇలా ఉంది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను. తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను. అంటే 6వదిగా ఈయన ఎవరు అని అంటే ఆయన స్వేచ్ఛనిచ్చే దేవుడు. ఆయన స్వేచ్ఛనిచ్చేదే. తలుపు తీస్తేనే వస్తాడు, తీయకపోతే అలాగే ఉంటాడు. నువ్వు తీస్తే వస్తాడు. ఈయన ఎవరో తెలుసుకో ఈ రాత్రి. ఈయన ఒక కులం కాదు, మతం కాదు. యేసు కులానికి మతానికి అతీతుడు. ఆయన కుల మతాలకు సంబంధించిన వాడు కాదు. ఆయన దేవుడు. మనుషులందరినీ సృష్టించిన వాడు, సృష్టినంతా కలుగు చేసిన వాడు. ఆయన దేవుడు. ఆయన మనుషుల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం కలువరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ఆయన. ఆయనే అడుగుతున్నాడు, నీ హృదయం అనే తలుపు తెరిస్తే తీసిన ఎడల నేను నీ లోపలికి వస్తా. అంటే 6వదిగా ఆయన స్వేచ్ఛనిచ్చే దేవుడు. ఇది 6వ విషయం. 7వ మాట చెప్తాను రండి. 7వదిగా చూస్తే ప్రకటన 3:20లో, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదము. అంటే 7వదిగా ఆయన ఎవరు అనంటే మనతో భోజనం అంటే సహవాసం చేయాలని కోరుకునే దేవుడండి. 7వదిగా ఆయన మన సహవాసమును కోరినవాడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడిన దేవుడు. అసలు దేవుడు మనల్ని తనలా చేసుకొని మనతో ఉండాలని కోరుకునే దేవుడండి. బైబిల్లో ఉన్న దేవుడు మన సహవాసమును కోరుకునేవాడు. తలుపు తీస్తే నేను లోపలికి వస్తా, అతడు నాతో నేను అతనితో కలిసి భోజనం చేస్తాను అని ఆయన చెబుతున్నాడు. అంటే మన సహవాసమును కోరినవాడు. 7 విషయాలు. మొదటి మాట ఆయన ప్రేమ కలిగిన దేవుడు. 2వ మాట సమీపముగా ఉన్న దేవుడు. 3వ మాట మర్యాదస్తుడైన దేవుడు. 4వదిగా మాట్లాడే దేవుడు. 5వదిగా అందరికీ ఆహ్వానం ఇచ్చే దేవుడు. 6వదిగా స్వేచ్ఛనిచ్చిన దేవుడు. 7వదిగా మన సహవాసమును కోరిన దేవుడు. అలాంటి ఈ దేవుడు 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు దగ్గర ఉన్నాను, నేను తట్టుచున్నాను, మీరు తీస్తే నేను లోపలికి వస్తాను అని అన్నాడు. సరే, ఒకవేళ మేము తలుపు తీయం అని ఎవరైనా అన్నారనుకో, అంటారు ఈ రోజున చాలామంది. ఎందుకలా అంటారు? దేవుడే స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి. కనుక మాకు అవసరం లేదనే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఈ యేసు నాకు కావాలి ప్రభువా, నా హృదయంలో నేను తలుపులు తెరుస్తాను, నా లోపలికి రానాయనా అని అన్నామనుకో, వినండి, మనము గనక ఆయనకి తలుపులు తీస్తే ఆయన ఒక పని చేస్తాడు. ఏంటా పని చెప్పన? 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇక్కడ ఎవరైతే ఆయనకి తలుపులు తెరుస్తారో వారికి ఆయన పరలోకపు తలుపులు తెరుస్తాడు. అది 4వ అధ్యాయం 1వ వచనంలో. ఇక్కడ తలుపులు తెరిచిన వారికే అక్కడ తలుపులు తెరుస్తాడు ఆయన. ఒకవేళ ఇక్కడ తలుపులు తెరవకుండా యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఆ దేవుడు నాకు అవసరం లేదు, నాకు వద్దు అని నీ తలుపులు మూసుకొని, నీ చెవులు మూసుకొని ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోకపోతే, ఇక్కడ నువ్వు తలుపులు మూస్తే అక్కడ ఆయన తలుపులు మూస్తాడు. ఇక్కడ నువ్వు తలుపులు తెరిస్తే నీకు అక్కడ తలుపులు తెరుస్తాడు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను.
పరలోకపు తలుపులు ఎవరి కొరకు తెరవబడతాయి అని అంటే ఇక్కడ తలుపులు తీసిన వాళ్ళకి, ఇక్కడ నమ్మిన వాళ్ళకే పరలోకంలో తలుపులు తీయబడతాయి. అంతేగాని ఆ తలుపులు మాకు అవసరం లేదు, ఆ దేవుడు నాకు అవసరం లేదు, ఇక్కడ నా హృదయం అనే తలుపును నేను తెరవను అని మూసుకుంటే ఆ పరలోకాన్నే మనం పోగొట్టుకుంటాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి అక్కడ పరలోకపు తలుపులు తెరిచాడు అనుకోండి, మరి పరలోకంలో ఏముంది అది కూడా అర్థం కావాలి. పరలోకంలో ఏముంది? తలుపులు తెరవకపోవడానికి కారణం ఏంటనంటే ఈ భూమి మీద ఏదో ఉందని ఆశించటమే కదా. కాబట్టి ఈ మాటను నేను ఆధారం చేసుకొని అసలు అక్కడే ఉంది, ఇక్కడే ఉంది, అక్కడేముందో ఒక 7 విషయాలు చెప్తాను, ఇక్కడేముందో ఇంకొక 7 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. రండి, పరలోకంలో ఏముంది, భూమి మీద ఏముంది, అక్కడ 7 విషయాలు ఉన్నాయి. పరలోకంలో ఏముంది అని అంటే 7 ఉన్నాయి. మరి భూమి మీద ఏముంది అని అంటే భూమి మీద కూడా 7 ఉన్నాయి. సరే, భూమి మీద ఏముంది చూడండి, ఒక 7 ఉన్నాయి. వాటిని నేను మీకు త్వరగా చూపిస్తాను. మొదటిగా భూమి మీద ఏముందనంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను, 19వ వచనం. భూమి మీద ఒకడున్నాడు, వాడి పేరు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నది. కనుక లోకంలో ఎవరున్నారంటే దుష్టుడున్నాడు, వాడిని తలుపులు తెరవనివ్వడు, వాడి పేరు సాతాను. కనుక భూమి మీద ఎవరున్నారు అని అంటే మనల్ని మోసం చేసే ఒక దుష్టుడున్నాడు. లోకమంతా వాడి కంట్రోల్లోనే ఉంది. వాడి చేతిలో 3 ఆయుధాలు ఉన్నాయి. ఆ 3 ఆయుధాలు ఏంటనంటే ఒకటి శరీర ఆశ, రెండవది నేత్ర ఆశ, మూడవది జీవపు డంబం. శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబంతో వాడు ఇక్కడ తలుపులు తెరవకుండా చేసి ఆ తలుపులు తెరవకుండా వీడు అడ్డపడేవాడు ఒకడున్నాడు, వాడి పేరే సాతాను. భూమి మీద సాతాను ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఏ ఊర్లో ఉన్నాడు అని అంటే బైబిలే చెబుతుంది, లోకమంతా దుష్టుని అందుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి వీడుండి వీడు నిన్ను పాడు చేస్తాడు. సాతానుడు హైదరాబాదులో లేడా, సాతానుడు అమెరికాలో లేడా, సాతానుడు పాకిస్తాన్లో లేడా, సాతానుడు మరో ప్రాంతం లేడా అంటే లోకమంతా దుష్టుడి అంతే ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళా వీడు ఉంటాడు. వీడి ఆయుధాలు 3 ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 ఆయుధాలతో మనుషుల్ని పాడు చేస్తాడు. భూమి మీద దుష్టుడు ఉన్నాడు. అందుకే చాలా మంది ఈ దుష్టుని వల్లే చాలా మంది తలుపులు మూయబడ్డాయి, చాలా మంది మనోనేత్రాలు మూయబడ్డాయి. కనుక వాడు తలుపులు తెరవకుండా చేస్తున్నాడు. భూమి మీద దుష్టుడు ఉన్నాడు. మరి పరలోకంలో ఎవరున్నారు అని అంటే చూడండి, పరలోకంలో ఎవరున్నారో మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. చదువుతున్నాను నేను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఇలా ఉంది, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. పరలోకంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. భూమి మీద ఎవరున్నారంటే దుష్టుడు ఉన్నాడు. వాడేమో మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగచేసి తర్వాత ఈ సువార్త తలుపులకు, సువార్త ద్వారా తలుపులు తెరవకుండా మూసేవాడు దుష్టుడైతే, మరి పరలోకంలో ఎవరైతే తలుపులు తెరుచుకుంటారో దేవుడిచ్చిన స్వేచ్ఛను వారు త్రోసివేయక ఈ యేసు ప్రభు కులానికి, మతానికి సంబంధించిన వాడు కాదు అని ఆయనకు తమ హృదయంలో చోటిస్తారో వారికి పరలోకంలో తలుపు తెరుస్తాడు. పరలోకంలో ఉన్న ఆయన పేరు యేసు క్రీస్తు. కనుక పరలోకంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద దెయ్యం. ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని చెబుతాను రండి. రెండవదిగా భూమి మీద ఏముంది అని అంటే రెండవదిగా భూమి మీద పాపం ఉంది. భూమి మీద ఏముందంటే పాపము అనేది భూమి మీద ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పాపం ఉంది. పాపం ఎలాంటిదనంటే ఒక ఆయన అన్నాడు ఇలాగా, పాపం అనేది పాపం అని అన్నాడు, పాపం అనేది పాపం అని అన్నాడు. దాన్ని నేను ఎలా చెప్తాను వినండి. పాపము మధ్యలో పా తీసేసామనుకోండి, ఆ అక్షరం ఈ అక్షరం ఏమైంది? పాపంలోనే పాము ఉంది. పాపం ప్రారంభం ఎలా ఉంటుందనంటే పాపము అనే 3 అక్షరాల్లో మూ తీసేస్తే
మొదటి రెండు అక్షరాలు ఏంటి? మొదటి రెండు అక్షరాలు ఏంటి? పాపములో మొదటి రెండు అక్షరాలు పాప. కనుక పాపం అనేది ప్రారంభం పాపలా ఉంటుంది. అది ముదిరిందనుకో మధ్యలో పాదిస్తే పాము అయింది. పాపం పాము లాంటిది. ప్రారంభమేమో అది ఎలా ఉంటుందనంటే ఓ పాపలాగా ఉంటుంది. ఎవడో నీకు SMS చేస్తే అబ్బో ఎంత సంతోషమో పాప. తర్వాత చాటింగ్లు చేస్తూ ఉంటే ఎంత సంతోషమో. తర్వాత చూడగొండి చూస్తూ ఉంటే ఎంత సంతోషమో. పాపం ప్రారంభం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. పాపం ముగింపు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాబట్టి పాపం ప్రారంభం భలే థ్రిల్గా ఉంటుంది, కానీ అది ముగింపు అది ఎంతో వేదనకరంగా ఉంటుంది అని ఈ రాత్రి మీకు తెలియజేస్తాను. భూమి మీద పాపం ఉంది. మరి పరలోకంలో ఏముంటుంది అని అంటే పరలోకంలో పాపం ఉండదు. అక్కడ అంతా పరిశుద్ధతే ఉంటుంది. ఇక్కడ దెయ్యం ఉంది, అక్కడ దేవుడు ఉన్నారు. ఇక్కడ పాపం ఉంది, అక్కడ పరిశుద్ధత ఉంది. మూడవ మాట చెప్తాను రండి. మూడవదిగా భూమి మీద ఏముంది అని అంటే ప్రకటన 14:13 ప్రకారం భూమి మీద ప్రయాస ఉంది. ప్రయాస ఉంది. భూమి మీద ప్రయాస పడని మనుషులు ఎవరూ లేరు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆయన చెప్పాడు. కనుక భూమి మీద ఏముందనంటే మూడవదిగా ప్రయాస ఉంది. మూడవదిగా పరలోకంలో ఏముందనంటే విశ్రాంతి ఉంది. ఎక్కడ ప్రయాస ఉంటుంది అక్కడ ప్రయాస ఉండదు, అక్కడ విశ్రాంతి ఉంటుంది. తర్వాత నాలుగవ విషయాన్ని చెప్తాను. నాలుగవదిగా భూమి మీద ఏముంది అని అంటే చూడండి, బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదువుతున్నాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక భూమి మీద ఏముంది అని అంటే చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4, 16, 17, 18 వచనాల్లో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. ఎందుకు అనంటే 18లో ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు. అంటే నాలుగవదిగా భూమి మీద ఏముంది అనంటే భూమి మీద అశాశ్వతమైన ఉన్నాయి. నీ కంటికి కనబడేది ఏదైనా అది అశాశ్వతమైనదే. మరి పరలోకంలో ఏముంది అనంటే అక్కడ శాశ్వతమైనవి. పరలోకంలో అన్ని శాశ్వతమైనవే, భూమి మీద అన్ని అశాశ్వతమైనవి. డబ్బు అంటావా అది శాశ్వతం కాదు. ఒకవేళ అందం అంటావా శాశ్వతం కాదు. ఆరోగ్యం అంటావా శాశ్వతం కాదు. ఆస్తిపాస్తులు అంటావా శాశ్వతం కాదు. అసలు ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. ఒకసారి ఒక రాజు గారు మంత్రిని పిలిచి ఇలా అన్నాడట, మంత్రి నాకు పని చేసి పెట్టు అన్నాడట. చిత్తవరాజా ఏంటో చెప్పండి చేస్తా అన్నాడట. అప్పుడు వెంటనే ఆ రాజుగారు అన్నారట, మంత్రి నా చేతి కొలత తీసుకొని నాకు ఉంగరాన్ని తయారు చేసుకొని తీసుకొనిరా. ఆ ఉంగరం మీద ఒక చిన్న మాట ఉండాలి. ఆ మాటను నేను చదివినప్పుడు, నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు చాలాసార్లు కొన్ని చిన్న చిన్న సమస్యలతో నేను కృంగిపోతున్నాను. ఆ మాట నన్ను ఎంతో ప్రోత్సహించేదిగా ఉండాలని అన్నాడట. తర్వాత సరే మంత్రి గారు వెళ్తూ ఉంటే, మంత్రి ఇంకో పని చేసి పెట్టు, ఎప్పుడూ బాధలే కాదు, అప్పుడప్పుడు చాలా సంతోషిస్తాను కదా, అలా సంతోషించేటప్పుడు ఆ మాట చదివితే ఆ సంతోషం నవ్వు కూడా ఆగిపోయేటట్లుగా ఉండాలి. అలాంటి మాట ఏదైనా రాసి తీసుకొని రా అన్నాడట. అర్థమైందా? నవ్వేటప్పుడు ఆగిపోవాలి, బాధలు వచ్చినప్పుడు ప్రోత్సహించుకోవాలి. అలాంటి మాట ఉంగరం మీద రాసి తీసుకొని రేపు సాయంత్రానికల్లా తీసుకురా అన్నాడట. సరే మంత్రి గారు వెళ్ళారు. బాగా నవ్వేటప్పుడు ఆగిపోయే మాట, బాధల్లో ఉన్నప్పుడు చదివితే ప్రోత్సహించుకునే మాట ఏంటి అని బాగా ఆలోచించి మరుసటి దినం ఉంగరాన్ని తయారు చేసుకొని ఆ మాట ఉంగరం మీద పెట్టించి ఆ రాజుగారికి మరుసటి దినం సాయంకాలం ఇచ్చేశాడట.
అయితే ఒక రోజు రాజుగారు బాగా నవ్వుతున్నారంట. నవ్వుతా ఉంటే ఉంగరం మీద మాట గుర్తొచ్చి, ఇప్పుడు నా నవ్వు ఆగిపోవాలి కదా, నవ్వు ఆగిపోకపోతే మంత్రి యొక్క తల కోట గుమ్మానికి కట్టేస్తానని ఆ మాట చదివేపటికి నవ్వు ఆగిపోయిందంట. సరే, దినాలు గడుస్తూ ఉన్నాయి. రాజ్య పరిపాలనలో ఏదో సమస్య ఎదురైనప్పుడు ఆయన కృంగిపోయిన స్థితిలో ఉంగరం మీద మాట గుర్తొచ్చి అది చదవడంతో తనను తాను ఎంతో ప్రోత్సహించుకున్నాడు. బాధలో ఉన్నప్పుడు ప్రోత్సహించబడ్డాడు. బాగా నవ్వుతూ ఉంటే ఆ నవ్వు ఆగిపోయింది. ఇంతకీ ఉంగరం మీద ఉన్న మాట ఏంటనంటే చాలా చిన్న అక్షరాల్లో, ఇది శాశ్వతం కాదు అనే మాట. బాగా నవ్వుతున్నాడు, ఇది శాశ్వతం కాదు. అవును, నవ్వు శాశ్వతమా? నవ్వు శాశ్వతం కాదు. సరే, బాధల్లో ఉన్నాడు, ఇది శాశ్వతం కాదు. అవును, బాధలో శాశ్వతం కాదు. బాధలో శాశ్వతం కాదు, నవ్వు శాశ్వతం కాదు, నీ అందం శాశ్వతం కాదు, నీ డబ్బు శాశ్వతం కాదు, నీ హోదా శాశ్వతం కాదు, నీ పదవి శాశ్వతం కాదు. ఆ మాటకు వస్తే ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. కనుక భూమి మీద ఏముంది అని అంటే అశాశ్వతమైన ఉన్నాయి. ఈ అశాశ్వతమైన ఈ లోకంలో మనము వాటి మీదే ఆశలు పెంచుకొని శాశ్వతమైన ఆ రాజ్యం, శాశ్వతమైన ఆ దేవుణ్ణి మరచి అశాశ్వత లోకంలో అరలు చాచి వీటి మీదే ఆశలు పెంచుకొని మనుషులు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కనుక భూమి మీద ఏముంది అని అంటే నాలుగవదిగా అశాశ్వతమైన ఉన్నాయి. మరి పరలోకంలో ఏమున్నాయి అని అంటే శాశ్వతమైనవి ఉన్నాయి. ఇది నాలుగో విషయం. ఐదో మాట చెప్తాను రండి. ఐదవదిగా భూమి మీద ఏముంది అని అంటే భూమి మీద ఎప్పటికైనా ఒకటి ఉంది, అదేంటనంటే మరణం. భూమి మీద ఏ మనిషికైనా సరే, ఇది ఏ కులమైనా, ఇది ఏ ప్రాంతమైనా, చదువుకున్న వాళ్ళైనా, విద్యాహీనులైనా, విద్యావంతులైనా, ధనవంతులైనా, పేదవారైనా, కోటీశ్వరులైనా, ఎవరు సరే భూమి మీద ఏముందనంటే మరణం ఉంది. మరి పరలోకంలో మరణం ఉంటుందా అని అంటే నా చేతిలో ఉన్న బైబిల్లో ఇలా ఉంది. పరలోకంలో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీళ్ళు ఉండవు, అక్కడ ఏమీ ఉండవు. అక్కడ ఎప్పుడో ఆనందమే ఉంటుంది. అక్కడ నిత్యానందం ఉంటుంది. నిత్యానందముండును పరమందున. పరలోకంలో నిత్యానందం. భూమి మీదే మరణం. భూమి మీద ఏముంది? పాపం ఉంది. భూమి మీద ఏముంది? ప్రయాస ఉంది. భూమి మీద ఏముంది? అశాశ్వతమైన ఉన్నాయి. భూమి మీద ఏముంది? మరణం ఉంది. మరి పరలోకంలో ఏముంది? దేవుడు ఉన్నాడు. పరలోకంలో పరిశుద్ధత ఉంది. పరలోకంలో నెమ్మది ఉంది. పరలోకంలో శాశ్వతమైన ఉన్నాయి. పరలోకంలో జీవం ఉంది. నిత్య జీవం. నిత్యము దేవునితో జీవిస్తాం. అది పరలోకంలో ఉంది. ఇక్కడ తలుపులు తీసిన వాళ్ళకి అవన్నీ సొంతమైపోతాయి. తర్వాత ఆరో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆరవదిగా భూమి మీద ఏముంది అని అంటే బైబిల్లో ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో భూమి మీద ఏముందో పరలోకంలో ఏముందో చూస్తాం. చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ 13, 14 చదువుతున్నాను. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. అంటే భూమి మీద ఏముందంటే నిలవరమైనవి లేవు. నిలవరమైనవి, నిత్యమైనవి ఈ భూమి మీద ఏమీ లేవు. నువ్వు కట్టుకున్నదైనా, నువ్వు కొనుక్కున్నదైనా ఏది నిలవరంగా ఎప్పటికి ఉండేది కాదు. నిలవరమైన పట్టణం ఈ భూమి మీద లేదు. మరి పరలోకంలో ఏముంది అని అంటే అక్కడ ఉన్నది యుగాయుగాలు ఎప్పటికీ ఉండే నిలవరమైన, అది ఎప్పటికీ ఉండేది పరలోక పట్టణం. అది భూమి మీద కాదు, పరలోకంలో ఉంది. ఇక్కడ నిలవరమైన పట్టణం లేదు. అక్కడ ఎప్పుడూ ఉండే ఒక పట్టణాన్ని ప్రభు మన కోసం సిద్ధం చేస్తున్నాడు. రండి, ఆ పట్టణాన్ని గురించి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తాం. చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. 10వ వచనం. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందరి వెలుగు దగదగా మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది.
ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారం 12 గుమ్మాలున్నాయి. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉన్నారు. తర్వాత 13వ వచనం, తూర్పు వైపున 3 గుమ్మాలు, ఉత్తరం వైపున 3, దక్షిణం వైపున 3, పశ్చిమ వైపున 3 గుమ్మాలు ఉన్నాయి. తర్వాత 18వ వచనం, ఆ పట్టణం ప్రాకారం సూర్యకాంతాలతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమగ స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరింపబడెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలం, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేనికం, తొమ్మిదవది పుష్యరాగం, 10వది సువర్ణల సునీయం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. ఇవన్నీ కూడా ఎప్పటికీ ఉండేవి. ఈ భూమి మీద నిలవరమైనవి లేవు. మరి పరలోక పట్టణం అది ఎప్పటికీ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, ఆ పరలోక పట్టణాన్ని వినండి, చూడండి. మన కంటికి కనబడే ఈ సృష్టినంతా దేవుడు ఎన్ని రోజుల్లో చేశాడు అని అంటే మనందరికీ తెలుసు, 6 రోజుల్లో చేశాడు. ఈ సృష్టి అంతా 6 రోజుల్లో చేయబడింది. మరి పరలోక పట్టణాన్ని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు? 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు దేవుడు మనిషిగా కన్య గర్భాన ఈ లోకానికి వచ్చి మనుషులందరి పాపాల నిమిత్తం ఆయన కలువరి శిలువ మీద మరణించి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి 40 దినాలు భూమి మీద మనుషులకు అగుపడి ఆయన పరలోకానికి వెళుతూ ఇలా చెప్పాడు, నేను పరలోకానికి వెళుతున్నాను, నేనుండే స్థలములో మీరును ఉండులాగున ఆ పరలోక పట్టణాన్ని నిర్మిస్తాను, మరలా వస్తాను, ఆ పట్టణాన్ని తీసుకొనని ప్రభు చెప్పాడు. ఇప్పుడు ఆ పరలోక పట్టణాన్ని ఆయన ఎన్ని దినాల నుంచి నిర్మిస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఇది 2025వ సంవత్సరం. 6 రోజుల్లో చేసిన ఈ సృష్టి ఎంత అందంగా మనము అనుకుంటే, మరి 2025 సంవత్సరాల నుంచి నా ప్రభు నిర్మించే ఆ పరలోక పట్టణం మానవ ఊహకు అందగలదా? ఊహకందని పట్టణం అది. ఊహకందని ప్రేమతో మనము ఆ పట్టణములో ఉండాలని, నిలవరంగా ఉండాలని, ఎప్పటికీ ఉండాలని ఆయన నిర్మిస్తున్న, ఆయన శిల్పిగా, నిర్మాణకుడుగా ఆయన నిర్మిస్తున్న ఆ పరలోక పట్టణం అది శాశ్వతమైన పట్టణం, పరలోక పట్టణం. కనుక భూమి మీద ఏముందనంటే నిలవరమైనవి లేవు, కానీ పరలోకంలో ఎప్పటికీ ఉండేవే. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ భూమి మీద దేవుని కోసం ఏదైనా పోగొట్టుకోండి, పర్వాలేదు. ఎవరు ఏదన్నా అన్నా పర్వాలేదు, సహించండి, భరించండి. కానీ ఒక సేవకునిగా మనవి చేస్తున్నాను, పరలోకాన్ని, పరలోకములో ఉన్న యేసయ్యను మాత్రం ఎవరో మిస్ అవ్వద్దని ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తున్నాను. యేసును నమ్మండి, యేసును తెలుసుకోండి, యేసును ఎరగండి. ఆయనే నిత్య జీవాన్ని ఇవ్వగలడు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడునో పరలోకానికి చేరలేడు అని ఆయనే తెలియచేశాడు. ఆయన ద్వారానే పరలోకం. అక్కడంతా నెమ్మది, విశ్రాంతి, సంతోషం, సమాధానం అక్కడ ఉంటాయి. చివరిగా 7వ మాట చెబుతాను. భూమి మీద ఏముంది అనంటే, భూమి మీద 7వది భిన్నమైన ఆరాధనలు ఉన్నాయి. మరి పరలోకంలో ఏముంటది అనంటే నిత్యమైన ఆరాధన. ఇక్కడ రకరకాల భిన్నమైన ఆరాధనలు, ఒకళ్ళు నుంచొని ఆరాధన అంటారు, ఒకరు కూర్చొని ఆరాధన అంటారు, తర్వాత రకరకాలుగా ఉన్నాయి, పర్వాలేదు. ఇక్కడ భిన్నమైన ఆరాధన. మరి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుంది అని అంటే అక్కడ నిత్యమైన ఆరాధనే ఉంటుంది. పరలోకంలో యుగాలు ప్రభువుని స్తుతించి ఆరాధించుటే. పరలోకంలో ప్రార్థనలు ఉండవు, పరలోకంలో సువార్త ఉండదు, పరలోకంలో కన్నీళ్లు ఉండవు, పరలోకంలో దుఃఖం, బాధ, ఏడుపు, వేదన ఇవి ఏవి అక్కడ ఉండవు. పరలోకంలో ఉండేది ఒకటే, ఆయన ముఖ దర్శనం చేస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ యుగాలు మనం గడిపేస్తాము. కనుక ప్రకటన 22:4 ఆయన ముఖ దర్శనం, ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయనను ఆరాధిస్తాము. కనుక ఒక పర్ఫెక్ట్ వర్షిప్ అక్కడే మనం చూస్తాం. ఇక్కడ చిన్న చిన్న ఏమన్నా ఉండొచ్చు, పర్వాలేదు, కానీ అక్కడ మాత్రం సంపూర్ణమైన ఆరాధన మన ప్రభువుకి ఆరోపిస్తూ ఆయనతో యుగాలు మనం ఉంటాం.
కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను అని అన్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని ఈ రాత్రి ఈ శబ్దయంత్రము ద్వారా ఆయన స్వరాన్ని విని, ప్రభువా నీవు పాపులను రక్షించే దేవుడు, నా కోసం సిలువలో ప్రాణం పెట్టావు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచావు, నా హృదయాన్ని నీకు తెరుస్తున్నాను అని ఎవరైతే యేసుకు తమ హృదయపు తలుపులు తెరుస్తారో, 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్లు వారికి ఆయన తలుపులు తెరుస్తారు. ఎక్కడనో మూసుకుంటే ఒక రోజున అక్కడ ఆయన మోస్తారు. ఆయన మూసిన తర్వాత ప్రభువా ప్రభువా తలుపులు తీనాయనా అని అంటే ఒకటే అంటాడు, నేను మిమ్మను ఎరుగను పొండి అనను. ఆ దినమైనా ఆ గడి అయినా మనకు తెలియదు కనుక మనం మెలకువగా ఉండి, ప్రభు రాకడ అతి సమీపముగా ఉండగా నీ హృదయం అనే తలుపును తెరచి యేసుకు నీ జీవితాన్ని అప్పగించి ఆయనను నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు కొరకు జీవించు. ఎక్కడికి పోతున్నా మనం? ఎక్కవలసిన ఒలీవ కొండను వదిలి. ఎందుకు పోతున్నా మనం? కట్టవలసిన హృదయపు కట్టడాలు వదిలి. బాబేలులో గోపురం కట్టడానిక? బబులోనులో కాపురం పెట్టడానిక? స్త్రీలకిచ్చే విలువ సిలువకిస్తున్నామా? సౌదాలకిచ్చే విలువ ఔదర్యానికి ఇస్తున్నామా? ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి తన మెల్లనైన స్వరాన్ని నీకు వినిపించి నీ హృదయం అనే తలుపు తెరిస్తే నేను నీకు లోపలికి వస్తాను, శాంతి సమాధానాన్ని ఇస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, నీ కొరకు పరలోకపు తలుపులు తెరిచి పరలోకాన్ని నీకు అనుగ్రహిస్తాను. యుగాలు నాతో నీవు, నీతో నేను కలిసి భోజనం చేస్తూ సహవాసం చేద్దామని ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి ఈ మాటలు నీకు వినిపిస్తుంది. ఇది నాకు వద్దు అని త్రోసివేయకు. ప్రేమ కలిగిన యేసును నీ హృదయంలో చేర్చుకో. ఆయన్ని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నేడే రక్షణ దినం, రేపుకు రూపు లేదు. నేడే తీర్మానం చేసుకో. నేడే అను సమయం ఉండగానే ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయనను వేడుకో. ఆయన నిన్ను దీవిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు హృదయమని తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఆయన తన్నుకొని వచ్చేవాడు కాదు. క్రైస్తవ్యం బలవంతం కాదు. బలవంతంతో ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ఎవరిని మార్చలేరు. క్రైస్తవ్యం అనేది దేవుడు స్వేచ్ఛ. నీ హృదయపూర్వకంగా నిన్నెవ్వరూ బలవంతం చేయాల్సిన పని లేదు. నువ్వు తీస్తేనే ఆయన వస్తాడు. ఈయన మర్యాదస్తుడైన దేవుడు. బైబిల్లో ఉన్న దేవుడు మర్యాదస్తుడు. ఆయనకు నీ తలుపులు తెరిస్తే లోపలికి వస్తాడు. ఆయన నీతో, నీవు ఆయనతో సహవాసం చేయొచ్చు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన సమీపముగా ఉన్న దేవుడు.